హాయ్ బ్రో. ఆయన హాయ్. బిగ్ బాస్ ప్రోమో వచ్చింది. ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి కంటెస్టెంట్లు వస్తారనుకుంటున్నారు? అన్న నిజంగా బిగ్ బాస్ 8 ఒక ప్రోమో వచ్చింది. నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్ చేశారు అన్న. లైక్ ప్రతిసారి కన్నా కూడా ఈసారి చాలా డిఫరెంట్ ఉంది. లైట్ 2 కళ్ళ ద్వారా 8 క్రియేట్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది. నేను బిగ్ బాస్ చూస్తా చూడు, నేను బిగ్ బాస్ చూస్తా చూడు, బిగ్ బాస్ ఎందుకో లేట్ అవుతుంది చూడు, జంబలకెట్ జారి మిఠాయా, ఈసారి హోస్ట్ గా నాగార్జున రాడంట చూడు, జంబలకెట్ జారి మిఠాయా. సో ఒక ఏందన్న బిగ్ బాస్ ఈసారి హోస్ట్ గా నాగార్జున రావడం లేదు అన్న టాక్ అయితే బాగా అక్కడ వినిపిస్తుంది. బట్ నిజంగా అనిపించింది ఇప్పటి వరకు బిగ్ బాస్ 3 నుంచి ఇప్పటి వరకు 7 వరకు చూసుకొని నాగార్జున వేసాడు. సో ఈసారి ఏంటంటే ప్రజలు కూడా కొద్దిగా అంటే నాగార్జున అనిపించింది అన్నమాట ఈ బిగ్ బాస్ వల్ల తనకు కొద్దిగా అంటే నెగిటివ్ ఇంప్రూవ్ ఆయన చూడనన్న చాలా పల్లె ప్రశాంత్ అప్పుడు కూడా చాలా మంది నాగార్జున తిట్టారు చాలా మంది. సో చాలా మంది కూడా అంటే నాగార్జున అంత పెద్ద వ్యక్తి కూడా తన అరే బిగ్ బాస్ చేయడం వల్ల కొద్దిగా నెగిటివ్ అయిన ఫీలింగ్ కలిగింది అనమాట. సో ఈసారి నాగార్జున నాకు తెలిసి తప్పకుండా ఫీలింగ్ ఎక్కడ కలుగుతుంది నన్ను చెప్పాలంటే. సో మీరు చూడండి బిగ్ బాస్ 1 నుంచి కూడా చూసుకోండి. బిగ్ బాస్ 1 మన ఎంటర్ చేశాడు, బిగ్ బాస్ 2 కౌశల్ చేశాడు, మన నాని చేశాడు. నాని అప్పుడు కౌశల్ ఆర్మీ స్టార్ట్ అయింది, అప్పటి నుంచి పెద్ద గొడవలు అయినాయి. సో నాని కూడా దాన్ని వదిలేసి లైట్ తీసుకుంటారు. తర్వాత నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియో కాబట్టి తన స్టార్మా కాబట్టి తను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. తను ఇప్పటివరకు దాన్ని బాగా హ్యాండిల్ చేసింది అంటే నువ్వు అవునాను కాదని నాగార్జున అన్న. సో చాలా మంచిగా డీల్ చేసాం. మధ్యలో సమంత వచ్చింది, అక్కడ కూడా చాలా మంచి జనరేట్ అయింది, మంచి రెవెన్యూ వచ్చింది అన్న. నువ్వు అవునాను కాదన్న ఇంకో సినిమా కన్నా కూడా బిగ్ బాస్ గా చాలా టీఆర్పీ రేటింగ్ ఉంటుంది అన్న. చాలా మంది సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట స్టార్మాకి. సో 100% బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చాలా అంటే చాలా ఎక్కువ అని సరే. ఇంకా లాస్ట్ టైం ఒక ప్లస్ ఏంటంటే లాస్ట్ ఒక వ్యక్తి అన్న నేను రైతు బిడ్డనన్న ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయ్యి నిజంగా 30 లక్షలు దిగిపోయాడు. అంటే 30 లక్షలు తీసుకెళ్ళినాడు. సో ఆ వ్యక్తి ఇప్పుడు నిజంగా ఆ వ్యక్తి తీసుకోవడం వల్ల అంటే కామన్ మ్యాన్ ఇస్తే తేవాలా వద్దన్న భయం ఉందన్నమాట. కొంచెం కామన్ మ్యాన్ ఇప్పుడు ప్రజల్లో మంచి సింపతి గెయిన్ ఓటింగ్ పెరిగింది, ఓట్ బ్యాంక్ పెరిగింది. కానీ లాస్ట్కు తను 30,000 తీసుకున్న తర్వాత అరే నిజంగా మళ్ళీ కామన్ వస్తే మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో బదులు పెడతారు ఫీలింగ్ ఉంది. నిజంగా నాకు అనిపిస్తుంది దయచేసి ఒక చేసిన తప్పులు ఇంకొకరు చేయరు కదా, దయచేసి కామన్ మ్యాన్ రావట్లేదు ఫీలింగ్ అనేది. సో ఇప్పుడు మెయిన్ కంటెస్టెంట్ కూడా మాట్లాడుకుంటాను. కంటెస్టెంట్ మీరు చూడండి చాలా పేర్లు పడుతున్నాయి. మీరు చూడండి లైక్ ఫస్ట్ ప్లేస్ లో మన బర్రెలకే అనిపిస్తుంది తను. ఎందుకంటే మీరు చూడ బర్రెల గురించి మాట్లాడుతున్నా తను చాలా ఎమోషనల్ క్యారెక్టర్. మీరు అంత పెద్ద ఇండియాలోనే తన సిమెంట్ అంత ఎమోషనల్ గా ట్రాప్ చేయగలిగిందంటే అన్న మస్తు బిగ్ బాస్ తను వెళ్తే మాత్రం చక్కగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది, ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది అంటారు. సో ఇంకోటి ఏంటంటే కుమార్ చూస్తే ఈ మధ్యలో చాలా అంటే చాలా వైరల్ అయింది. ఎందుకో రీసెంట్ గా మన సోని సూద్ కూడా వచ్చి తనకి సహాయం చేయటాలు లేక షాప్ వచ్చాలు చేశారు. అక్కడ ఒక ప్లేస్ అనుకో కుమార్ ఆంటీ రావడం కూడా థర్డ్ పర్సన్ గా మనం డీక్లేర్ చేసుకోవచ్చు. ఇంకోటి రీతు వర్మ అని మనం చూస్తాం యూట్యూబ్ లో. తను నిజంగా ఒక పాట పాడినప్పుడు తను హక్ చేసుకొని చాలా ఫేమస్ అయింది. మొన్న దావత్ అని ఒక షో స్టార్ట్ చేసింది. తర్వాత తను నిజంగా తను ఎక్స్పోజ్ చేయడం వల్ల కానీ ప్రజలు కూడా అంటే యువత కూడా కొద్దిగా బాగుంటే తను ఉంటే కొద్దిగా ఎక్స్పోజ్ చేస్తుంది, లైక్ కొద్దిగా యూత్ చూస్తారన్న ఫీలింగ్ అయితే రీతు వర్మ కనెక్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బాగా పేరు వినిపిస్తున్నాయి ఏంటంటే వర్షిని కానీ లైక్ వైష్ణవి కానీ వీళ్ళు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. మన వర్షిని కానీ విష్ణుప్రియ కానీ, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కామెడీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. లైక్ వీళ్ళు కామెడీ జనరేట్ సత్తా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. లైక్ విష్ణుప్రియ అయితే చాలా షోస్లలో మన సుధీర్తో పాటు యాక్ట్ చేసాం కాబట్టి సుధీర్ ఫ్యాన్స్ ఓటు కూడా పడే ఛాన్స్ ఉంటుంది అన్న ఫీలింగ్ అక్కడ కలుగుతుంది. వర్షిని కూడా లైక్ అంటే చాలా షో చేసింది, తనకు మంచిగా కామెడీ సెన్స్ ఉంది కాబట్టి తను కూడా బిగ్ బాస్ సర్వ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 4 వీక్స్ వరకు ఉంటుంది అన్న నమ్మకం తను ఉంది. ఇంకోటి ఏంటంటే మన ప్రతి సీజన్ నుంచి జబర్దస్త్ క్యాండిడేట్ వస్తాడు. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ లోకి జబర్దస్త్ క్యాండిడేట్ రాలేదు కాబట్టి ఈసారి జబర్దస్త్ నుంచి ఒక క్యాండిడేట్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ తను బుల్లెట్ భాస్కర్ అయినా రావచ్చు, లేక సద్దాం హుసేన్ అయినా రావచ్చు. ఎందుకంటే వాళ్ళు బాగా కామెడీ జనరేట్ చేస్తారు. మీరు చూసుకోండి లాస్ట్ టైం తన పేరు ఉంటుంది తన అవినాష్ వచ్చినప్పుడు చాలా కామెడీ జనరేట్ చేస్తాడు. ఇప్పుడు బిగ్ బాస్ వచ్చిన అన్ని దాన్ని కూడా చాలా కామెడీ ఎక్కువ జనరేట్ చేసిన వ్యక్తి ఎవరంటే మన అవినాష్ కనిపిస్తుంది, ముఖ్య అవినాష్. కాబట్టి సో ఈసారి జబర్దస్త్ ఒక హ్యాండ్ వచ్చే ఎక్కువ ఛాన్స్ మనకు క్లియర్ కట్ అనిపిస్తుంది. సో వీళ్ళతో ఎక్కడంటే మనం చూసాం, మనం అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్విని ఉంది. మీరు చూడండి చాలా బిగ్ బాస్ లో కూడా ఫస్ట్ ఒక వాళ్ళు వెళ్తారు, తర్వాత వాళ్ళ తెలిసి వాళ్ళు వెళ్తారు. మీరు చూడండి ఫస్ట్ షణ్ముఖ్ వెళ్ళాడు, తర్వాత దిప్సున్న వెళ్ళింది, తర్వాత మన తను ఒక అన్న ఉంటాడు. సేమ్ అంటే లవ్ స్టోరీలో అటు వెళ్ళడాలు జరిగినాయి అనమాట. సో ఈ రకంగా కూడా ఇప్పుడు చూస్తుంటే అమర్దీప్ వెళ్ళాడు కాబట్టి సో అమర్దీప్ తర్వాత మన తేజస్విని కూడా ఎక్కువ ఛాన్స్ ఉంది. మన ఒక షోలో మీరు చూసుకోండి లైక్ మన నాగార్జున ఒక షో ఉంటే ఒక అమ్మాయి నాగార్జునతో చాలా క్లోజ్గా మాట్లాడింది, తను కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది. సో మా అక్కడ పేరు వింటున్నాం నిజంగా. ఉప్పల్ బాల్ వస్తుండో, కొడంగల్ శేఖర్ వస్తుండో, లైక్ చింటూ మాటలు వస్తారు. సో చూడండి మేము అవునాను కదా చింటూ మాటలు ఎవరైనా స్క్రాప్ అవచ్చు. సో వాళ్ళు మరి ఇక్కడ వస్తే మాత్రం అంటే బిగ్ బాస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పోతాను అని చెప్పి అవునాను కాదన్న. సో అప్పుడు
వచ్చేది వేణుస్వామి వస్తాడని ఒక రూమర్ అయితే ఉంది దాని మీద. అన్న మీరు మీరు అవునన్న కాదన్న, వేణుస్వామి వస్తే మాత్రం 100% ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారు అన్న. మీరు చూడగానే ఆయన ఎందుకంటే ఇప్పుడు అక్కడ మన కేసీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ ఓడిపోయాడు. అక్కడ జగన్ గెలుస్తాడు, అక్కడ జగన్ ఓడిపోయాడు. సో ప్రభాస్ అయితే లైఫ్ పోయిందా, అసలు తను ఉండలేడు అన్నాడు. ప్రభాస్ ఫ్యాన్ చాలా సీరియస్ ఉన్నారు. తను వస్తే మాత్రం ఫస్ట్ డేనే ఒక 1 వీక్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వేరు బయట వేరు కదా. 100% మీకు కాదు, నువ్వు అవునని కాదన్న. సో వాళ్ళు ఎంత పెద్ద స్టాండర్డ్ అయినప్పుడు కూడా 1 డేలో గేమ్ చేంజ్ అవుతుంది అన్న. సో బిగ్ బాస్ పోయిన తర్వాత 1 డేలో 100% గేమ్ చేంజ్ అవుతుంది కాబట్టి సో నేను అవునని కాదన్న. చూడన్న, ఒక తను నవ్వించలేడు, తను డాన్స్ చేయలేడు, తను యాక్టింగ్ చేయలేడు, సో తను పర్ఫార్మెన్స్ చేయలేడు. 100% వేణుస్వామి ఎక్కువ ఉండడం నాకు నా పాయింట్ ఆఫ్ లో నాకు అనిపిస్తుంది. సో నాకు తెలిసి తేజస్విని కానీ వీళ్ళంతా కొద్దిగా ఎక్కువ యంగ్ వాళ్ళు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఈజీగా అందరు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కానీ వేణుస్వామితో పాటు కిరా కార్పి కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు. వేణుస్వామి కిరా కార్పి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటది అన్న? నువ్వు చెప్పన్న, కిరా కార్పి వస్తాను నువ్వు ఎలా అనుకుంటావు చెప్పన్న? కిరా కార్పి 100% రాడు, ఎందుకంటే తన రాజకీయ పార్టీలకు తను ఫుల్ అంకితం, ఫుల్ పెద్ద వెళ్ళిపోయాడు. అట్ ద సేమ్ టైం కిరా కార్పి రావడం వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్ చాలా సీరియస్ ఉన్నారు మన కిరా కార్పి మీద. 100% తను వచ్చినా కూడా 1 వీక్ లో 2nd వీక్ వెళ్ళిపోతాడు. తనకు వచ్చి కూడా వేసిన ఫీలింగ్ కలుగుతుంది, మళ్ళీ వైల్డ్ కార్డ్ లో ఇంకొక తీసుకురావాలి కాబట్టి 100% తను రాకపోవచ్చు అన్న ఫీలింగ్ కలిగింది. సో వీలైతే నాకు అయితే నేను అనుకుంటున్నా మా అజం వీరతో వచ్చి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈసారి మాత్రం బిగ్ బాస్ సైడ్ చాలా కొత్తగా ప్లాన్ చేస్తారన్న ఫీలింగ్ ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే హోస్ట్ గా మాత్రం ఈసారి బాలబాబుని చేస్తే కొద్దిగా బాగుంటుందన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే తను స్లాంగ్ కానీ తనకున్న మేనరిజం కానీ వేరే వాళ్ళకి రాదన్న. నిజంగా ఇప్పుడు నాగార్జున అనుకున్నా ఆపోజిట్ కంటెస్ట్ లైక్ ఎవరైనా కంటెస్ట్ తప్పేసి ఉంటే సాటర్డే సండే వస్తాడు, వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అదే బాలబాబు అనుకో సాటర్డే వస్తాడు, కొద్దిగా షో స్టార్ట్ అవుతుంది ముందు పోయి కొట్టేసి వస్తాడు, లోపల పోయి కొట్టేసి వస్తాడు. అట్లాంటి నైజం అనే వ్యక్తి బాలబాబు 100% తనకు ఛాన్స్ ఉంది. ఇంకోటి రానా దగ్గుపట్టి, ఎందుకంటే మీరు చూడండి అన్న, రానా దగ్గుపట్టి అనే వ్యక్తి వాళ్ళ లెవెల్ కన్నా వీళ్ళకన్నా కొద్దిగా మంచి లెవెల్ ఉన్న వ్యక్తి కాబట్టి, సో బాహుబలి లాంటి పెద్ద సినిమాలు చేసిన వ్యక్తి కాబట్టి తను చాలా షోస్ హ్యాండిల్ చేసే సత్తా తనకు ఉంది కాబట్టి రానా దగ్గుపట్టి చేసినా కూడా చాలా బాగుంటుంది. లైక్ సో వీళ్ళు కాకపోయినా మన మెగాస్టార్ చేసినా కూడా చాలా బాగుంటుంది, వెంకటేష్ చేసినా బాగుంటుంది. సో పెద్ద వ్యక్తి లైక్ పెద్దది అలాగే ఉంటే బాగుంటుంది ఫీలింగ్ మాకు కలుగుతుంది. 100% ఈసారి బిగ్ బాస్ చాలా రసవంతంగా. ఎలాంటి గేమ్స్ ఉండొచ్చు బిగ్ బాస్ 8 లో? ఏముంటాయినా లైక్ జుట్టు కట్టి చేసుకోమంటారు, ఇన్న దుక్కుమంటారు, నీళ్ళ దుక్కుమంటారు, అది దాచుకోమంటారు, ఇది దాచుకోమంటారు, సీక్రెట్ టాస్క్ అంటారు. ఇదే ఈసారి నిజంగా కొత్తగా ఏమైనా ప్లాన్ చేయాలని మనస్ఫూర్తి దొరకదు అంటే చూసినే ఉన్నది. సో ఈసారి కొత్తగా లైక్ ఒక ఫీలింగ్ కలిగిందన్న. ఈసారి బిగ్ బాస్ అప్పడానికన్నా ఈసారి కొత్తగా ఉన్న అన్న ఫీలింగ్ మాకు ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సో నేనైతే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బిగ్ బాస్ 8. సో నిజంగా మా కామన్ మ్యాన్ నుంచి చాలా వ్యక్తిని తీసుకోవాలి దయచేసి, చాలా మంది కష్టపడతారు కాబట్టి సో కామన్ మ్యాన్ తీసుకోవాలి. మంచి మెయిన్గా నేను అనుకుంటుంది అంటే కుర్చీ తాత వస్తు కూడా చాలా బాగుంటుంది. నిజంగా తను కూడా చాలా తన సాంగ్ పాడితే తను ఎక్కడో వెళ్ళిపోయాడు ఆ సాంగ్ కూడా. సో కుర్చీ తాత వస్తు కూడా మనస్ఫూర్తిగా రూమర్స్ లో ఎవరెవరు పేర్లు అయితే వినపడుతున్నాయి వాళ్ళలో మీరు ఎవరు వస్తే బాగుంటుందని మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు? 100% అన్న ఫస్ట్ బర్రె లెక్క వస్తే బాగుంటుంది, ఎందుకంటే తను బాగా చాలా రాజకీయాలు తిరిగి తను వస్తే బాగుంటుంది, అమృత పర్ణ వస్తే బాగుంటుంది, తేజస్వి వస్తే బాగుంటుంది, కుర్చీ మంత్రి తాత వస్తే బాగుంటుంది, కుమార్ అంటే వస్తే బాగుంటుంది, మన ఎవరు జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ వచ్చినా బాగుంటుంది. సో ఈ రకంగా మన సద్దాం హుసేన్ వచ్చినా బాగుంటుంది. సో ఈ రకం వీళ్ళ పేర్లు మాకు బాగా వినిపిస్తున్నాయి. వీళ్ళు వచ్చే మాత్రం 100% ఎవరైనా ప్రతి ఒక్కరికి పర్సనల్ అభిమానం ఉంటుంది అన్న. కానీ పోయిన తర్వాత 1 డే గేమ్ చేయింది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ అంతా మారిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి 100% చూద్దాం. నేను కూడా వెయిట్ అండ్ సీ చూస్తున్నా. సో ఈసారి హోస్ట్ మీద నేనైతే చాలా సీరియస్ అడుగుతున్నా. చాలా పేరు ఉంటాను లైక్ శివ బాలాజీ వస్తున్నాడు, ఆయన వస్తున్నానే. దయచేసి బాలబాబు ఈసారి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.